నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ప్రస్తుతం మనం సఫీల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయం దగ్గర ఉన్నాం. నిన్న ఒక ముస్లిం వ్యక్తి కట్టమైసమ్మ దేవాలయం దగ్గర మూత్ర విసర్జన చేశాడని చెప్పి కూడా ఆ వ్యక్తిని వీళ్ళైతే పోలీసులు తీసుకెళ్లారు ఇప్పటికైతే. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిరసన తెలుపుతా ఉన్నారు, ధర్నా చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా నిరసన చేసినప్పటికీ, శాంతియుతంగా ధర్నా చేసినప్పటికీ వీళ్ళని అయితే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం, మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతూ ఉంది అని చెప్పి కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం సోన్న ఏం చెప్తారు మీరు? ఒకటే మాట అడిగినాము, అధికారులు రావాలి, అధికారులు వచ్చి హామీ ఇవ్వని చెప్పినాం తప్ప రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, స్పందించాలి తప్ప. సో ఈరోజు ఉదయం నుండి కూడా ఇక్కడ నిరసన తెలుపుతా ఉన్నారు. పెద్ద వందల సంఖ్యలో జనాలు ఇక్కడ చేరుకొని కూడా బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అవ్వచ్చు, చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నిరసన తెలుపుతా ఉన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని చెప్పి కూడా మీరు శాంతియుతంగా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోండి సో అని చెప్పి కూడా ఇక్కడ పోలీసులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఏదైతే ముస్లిం అతను వచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర ఈ మూత్ర విసర్జన అవ్వచ్చు, మల విసర్జన అవ్వచ్చు ఇది చేశాడో సో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ పోలీస్ రిమాండ్లోకి తీసుకున్నారు. సో దాని తర్వాత కూడా ఇక్కడ ఇప్పుడు ఈ పోలీసులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నారని చెప్పి కూడా వీళ్ళందరినీ కూడా పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ ప్రతి ఒక్క రోడ్ పైన కూడా వందల సంఖ్యలో జనాలు అయితే ఉన్నారు. ఈ జనాలందరినీ కూడా వీళ్ళు పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మనం ఇక్కడికి వెళ్ళి ఒకసారి మీరు ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. సో పోలీసులు అయితే మొత్తంగా అందరినీ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరిగేంత వరకు, ఈ గుడి కావచ్చు మా కావచ్చు, న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ కూడా వీళ్ళందరూ ఇక్కడ జెండాలతో అవ్వచ్చు, వి వాంట్ జస్టిస్ అని చెప్పి కూడా వీళ్ళందరూ నినాదాలు చెప్తా ఉన్నారు. సో ఒకసారి మీరు విజువల్స్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క హిందువుడు అవ్వచ్చు, అలాగే హిందూ సోదరులతోటి ముస్లింలు కూడా మేము అండగా ఉన్నామని చెప్పి కూడా వీళ్ళందరూ ఇక్కడ చేరుకున్నారు. సో మరిన్ని నమస్తే అన్న, ముందుగా ఈ ఏదైతే ముస్లిం సోదరులందరూ కూడా ఈ దీనిపైన ముఖ్యంగా హిందూ దేవాలయాలపైన టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒక సైడ్ చూసుకుంటే హనుమాన్ స్టాచ్యూ మన రాంపేల్ దగ్గర హ్యాండ్ విరగొట్టారు. ఇంకా చాలా ప్లేసెస్ సికింద్రాబాద్లో ఇష్యూ జరిగింది. ఇప్పుడు ముస్లిం వ్యక్తి వచ్చి కట్టమైసమ్మ దేవాలయం ముందు మూత్ర విసర్జన, మల విసర్జన చేయడం జరిగింది. ఏం చెప్తారన్న? అన్న దీనికి నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను కూడా ఒక ముస్లింనే. నా పేరు యూసఫ్ అన్న. నేను వినాయక్ నగర్ డివిజన్ అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ. గత 10 ఏళ్ల నుంచి వినాయకుడిని పెడతా అమ్మవారికి పొద్దునే టెంకాయ కొట్టి నేను కూడా ప్రతి బోనాల ఫెస్టివల్ని ఒక సంబరంగా చేసుకుంటాము, సంక్రాంతి కానీ ఇవి కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సిద్ధపడి బతకడానికి వచ్చిన వాళ్ళని ఈ పాకిస్తానీ, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఏం చేస్తున్నారు అంటే మా ముస్లిమ్స్ని డ్యామేజ్ చేసి ఒక హిందూ దేవాలయాల మీద మొన్న నిజామాబాద్లో కానీ, మన నాగారంలో కానీ, ఇక్కడ సికింద్రాబాద్లో అమ్మవారి టెంపుల్లో కానీ ఇవన్నీ జరగడానికి చాలా ఖండిస్తున్నాము. దీనికి ఒక సపరేట్ లా తేవాలని చెప్పి నేను స్టేట్ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటున్నా అన్న. ఎందుకంటే ఈ యొక్క లా వచ్చిన అనుకో, ఒక కేసు సెక్షన్స్ అమలైతే వాళ్ళకి భయం ఉంటుంది. కేసు పెడితే ఈరోజు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి నలుగురు కొట్టంగానే మళ్ళీ ఎల్లుండి బెయిల్ మీద బయటికి వచ్చి వాళ్ళు ఇంకొకరిని టార్గెట్ చేస్తారు. అప్పుడు మనం భయపడితే టార్గెట్లకు పోమన. దయచేసి గవర్నమెంట్కి ఒకటే కోరుకుంటున్నా, ప్రజలకు ఒకటే చెప్తున్నా, దీనికి పోరాటం మనము ఒక కేసు అమలయ్యే వరకు పోరాటం చేయాలి. ఈ పోరాటంలో మనకు గెలుపు ఉండాలి. మన హిందూ దేవుళ్ళు, హిందూ దేవతల మీద, గుళ్ళ మీద ఏ యుద్ధ మతస్థులు వచ్చి కానీ వాళ్ళ కానీ దీని మీద చర్య తీసుకున్నాం అనుకున్న సెక్షన్స్ అమలైతే వాళ్ళకి భయం ఉంటుంది ఆటోమేటిక్. దీన్ని బట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ ధర్నా ఇట్లనే కొనసాగుతుంది. ఇంకా 4 రోజులైనా కానీ మేము కూడా మద్దతు ఇస్తామన్నా. ఇలా ఖచ్చితంగా నిలబడతాము. ఈ యొక్క సెక్షన్స్ అమలు కావాలి, ఆయనకు తీవ్రంగా శిక్షించాలి. ఆయనకి మత సినిమాలు లేదని చెప్తారు, అవన్నీ వేస్ట్ మాటలు, అవన్నీ నడవవు. ఆయన తప్పు చేసిండు కాబట్టి ఏ కులం ఉన్నా, ఏ మతం ఉన్నా, ముస్లిం ఉన్నా కూడా ఆయనకు శిక్ష పడాల్సిందే. ఫస్ట్ ఆయనకు శిక్ష పడినట్టు మాకు రేపటి వరకు తెలియజేయాలి. లేకపోతే ఈ ధర్నా కొనసాగుతుంది. అవసరం ఉంటే 14వ తారీఖు సంక్రాంతి కూడా మేము ఈ రోడ్ల మీదనే జరుపుకోవడం జరుగుతుంది అన్న మల్కాజ్గిరిలో. ఈ మల్కాజ్గిరి అనేది హిందూ ముస్లిమ్స్ ఎప్పుడు అన్నతమ్ములేక కలిసి ఉంటామన్న. ఈరోజు కొత్తగా వేరే స్టేట్ నుంచి వచ్చి, యూపీ నుంచి వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళు మాకు కొట్లాటలు పెట్టి ఉన్న ప్రశాంతాన్ని దెబ్బతీస్తున్నారన్న. ఇది ఇంకొకసారి జరగకుండా కాపాడేది పోలీసు వాళ్ళ బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఎవరైనా ఉండని, ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ కమ్సే కమ్ డీటెయిల్స్ పోలీస్ స్టేషన్లో ఉండాలి. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎవరంటే వాళ్ళు వచ్చేస్తారు, ఎక్కడ డీటెయిల్స్ ఉండవు. మనం ఒక కంట్రీకి పోతే మేము ఎన్ని పోతున్నామో పాస్పోర్ట్ నుంచి ఫోన్ నెంబర్ వరకు అప్డేట్ ఉంటుంది అన్న. మన ఇండియాలో వచ్చినా కూడా
బయట స్టేట్ నుంచి హైదరాబాద్కి వచ్చిన అప్డేట్ కమ్సకం ఉండాలని కోరుకుంటున్నా అన్న. సో అన్న హిందువులందరి తరఫున కూడా నేను మీకు ముందే హ్యాట్సాప్ చెప్తున్నాను. ఒక ముస్లిం అయ్యుండి కూడా మీరు ఇంకొక ముస్లిం ఇక్కడ చేసిన దానికి ఖండిస్తా ఉన్నారు. నిజంగా దాన్ని హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం. సో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా కూడా మతి స్థిమితం లేదని చెప్పి కూడా కేసు కొట్టేస్తా ఉన్నారు. ఏం చెప్తారు అన్న? మతి సీమితం లేకపోయినా తప్పు చేస్తే తప్పే, దానికి ఒక లా తేవాలి. నేను అడుగుతుంది అప్పటి నుంచి అదే. నా ఒక నినాదం ఏంటంటే రేపు పొద్దున ఈరోజు యూసుఫ్ భాయ్ చేసిండు, సునీల్ భాయ్ చేసిండు, ఇంకొక స్టాలిన్ చేసిండు కాదన్న. ఈడ ఎవరు చేసినా ఒకటే శిక్ష. ఆ శిక్షని అమలు చేయండి, ఆ లాని తేవండి, ఆ జియోని పాస్ చేయండి. దానికి అప్పుడు మనకి అందరికీ న్యాయం జరుగుతుంది. ఇన్ని రోజులు మన ఇండియాలో పీస్ ఆఫ్ మైండ్ ఉండే, ఇప్పుడు కూడా అదే గంగా జమున తహజీబ్ నడుస్తుంది. దీన్ని డిస్టర్బ్ చేయాలనుకుంటే ఎవరిని బాపు వల్ల కాదు. నేను హెచ్చరిస్తున్నా, ఈ కావాలని చెప్పి రెచ్చగొట్టి ఈ పనులు చేపిస్తారు కదా, ఖబర్దార్ గర్భే గుస్కే మారింగే ఎవడైనా కానీ. విజయదుర్గ కట్టమైసమ్మ ఆలయంలో నిన్న రాత్రి జరిగిన మరి బొడ్డురాయి అంటే ఒక పోతరాజుగా భావిస్తాం. మరి అమ్మవారిని యావత్ మల్కాజ్గిరి సఫిల్గూడ కట్టమైసమ్మ అమ్మవారు అంటే ఎంతో పూజలు చేస్తారు, అమ్మవారిని నమ్ముతారు. నిన్న రాత్రి బొడ్రాయి అంటే అమ్మవారి ముంగట ఉన్న ప్రతి ఆలయాల్లో, ప్రతి అమ్మవారి ఆలయాల్లో బొడ్రాయి అంటే ఒక పోతరాజులా భావిస్తాం. ఆ పోతరాజు ఆ బొడ్రాయి మీద వాడు మూత్ర విసర్జన చేసి ఆ బొడ్రాయిని అపవిత్రం చేసి వాడు చాలా తప్పు చేశాడు. దీనికి మేము యావత్తు తెలంగాణ మొత్తం కూడా మేము కూడా మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది వాడికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, పార్టీలు అతీత పక్కకు పెట్టేసి నిన్న రాత్రి నుంచి కూడా మా కాంగ్రెస్ నాయకులు, అన్ని డివిజన్ నాయకులు, ఎక్స్ కౌన్సిలర్లు, ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. మేము పార్టీలు జెండాలు పక్కకు పెట్టి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము మల్కాజ్గిరి యావత్ హిందువులందరం కూడా మేమందరం కూడా ఏకదాటిగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మేము అధికారులతో మేము మాట్లాడాం. నిన్న సిఐలతో మాట్లాడాం, ఏసీపీలతో మాట్లాడాం, డీసీపీలతో మాట్లాడాం, అవసరమైతే కమిషనర్తో కూడా మాట్లాడతాం. రేపు వాడు తగినగా శిక్ష పడేదాకా మేమందరం ఈ ధర్నా ఊకోము. మరి అదేవిధంగా మీరు అధికారులు మేము కోరుతా ఉన్నాం, వాడు మెంటల్గా డిజాబుల్డ్ అని చెప్పేసి చెబుతా ఉన్నారు. మీరు దయచేసి దీన్ని మరలియొద్దు, వారికి తగిన శిక్ష పడాలి. ఎందుకంటే ఇది కేవలం తెలంగాణ మరి దేశంలో కూడా ఖాళీ హిందువుల దేవాలయాల మీద, హిందువుల మీద కేవలం తెలంగాణ రాష్ట్రంలో అమ్మవార్ల గుళ్ళ మీదనే దాడి జరుగుతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించకపోతే మేము హిందువులుగా మనుషులమే కాదు అని చెప్తూ, మరి అదేవిధంగా రేపు మల్కాజ్గిరి యావత్ మల్కాజ్గిరి కూడా రేపు బంద్ చేయాలని చెప్పి అన్ని పార్టీలో పిలుపునిస్తూ ఉన్నాం. రేపు అన్ని మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా, సభ్యులు కూడా, అన్ని దేవాలయ కమిటీలు కూడా అందరు కలిసి సభ్యులు కూడా కట్టమైసమ్మ గుడి కాడ వచ్చి ధర్నా చేసి వాడుకు తగిన శిక్ష పడేదాకా మేమందరం కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి అన్న, ముఖ్యంగా ఇప్పుడు హిందూ దేవాలయాల పైన మనం రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్లోనే హైదరాబాద్లో చూసుకుంటే మహానగరంలో చాలా ప్లేసెస్లో హనుమాన్ టెంపుల్ అవ్వచ్చు, దుర్గమ్మ టెంపుల్ అవ్వచ్చు, ముత్యాలమ్మ టెంపుల్ అవ్వచ్చు, ఇప్పుడు కట్టమైసమ్మ టెంపుల్ అవ్వచ్చు, లేదంటే మొన్న నాచారం దగ్గర శివాలయం దగ్గర అవ్వచ్చు, ప్రతి ఒక్క కావచ్చు ఇక్కడ హిందూ టెంపుల్ మీద నాగరంలో హనుమాన్ టెంపుల్, హనుమాన్ విగ్రహమే కావచ్చు, మొన్న ఛత్రపతి శివాజీ గారి విగ్రహం కూడా కాల్చడం కావచ్చు. ఇట్లాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతోనే ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితి మన హైదరాబాద్లోనే కానీ, మన తెలుగు రాష్ట్రాలలోనే కానీ ఎందుకు జరుగుతుందంటే, కేవలం రేవంత్ రెడ్డి వచ్చి ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ అని జరగడం వల్ల పోలీసు వాళ్ళు కూడా ముస్లింలకి సపోర్ట్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. మా అంటే తీసుకొని హాస్పిటల్ తీసుకుపోయి వానికి రాజమర్యాదలు చేసుకుంటా వాని డీసీపీ గారు తీసుకుపోయి కాపాడే ప్రయత్నాలు తప్ప మిగతా ఏమీ చేయట్లేదు. ఇట్లాంటి కార్యక్రమాలు అవునన్నా, రిమాండ్కి తీసుకొని ఏం లాభం అన్న? లాస్ట్ టైం ముత్యాలమ్మ టెంపుల్లో ఇట్లానే జరిగింది, హనుమాన్ గుడిలో ఇట్లానే జరిగింది, నవగ్రహాలు అట్లనే కూల్చేసిరు, మన శివాజీ విగ్రహం కాల్చేసిరు. ఇవన్నీ జరుగుతుంటే కూడా ఇంకా రేవంత్ రెడ్డి ఇంట్లో నిద్రపోతున్నాడా అన్న? ఇంట్లో నిద్రపోతున్నాడు రేవంత్ రెడ్డి? ఏం చేస్తుండు? ఇక్కడ ఎవరున్నారా? సరే అన్నా, ఇగో ఆదివారమే కాదన్నా, అందరికీ హిందువులకి ఫస్ట్ ఈ హిందూ దేవాలయాల చుట్టుపక్కల ముస్లిం వాళ్ళు కూరగాయలే కానీ, పండ్లు విక్రయాలే కానీ, పూల విక్రయాలే కానీ ఫస్ట్ ఇవి ఆపియాలి. ఇవి మనం ఏంటి ముంగటి ముస్లిం వాడు రాగానే ఇచ్చే రబ్బే అని చెప్పి తీసుకుంటాం. అవన్నీ ఆపితే కానీ ఇక్కడ మన హిందువులు స్వేచ్ఛగా తిరగలేరు. ఇంకొక విషయం, ఇట్లాంటి కార్యక్రమం, ఇట్లాంటి దౌర్భాగ్య స్థితి మళ్ళీ ఇంకోటి అయింది అంటే ప్రతి ఒక్కళ్ళు
అక్కడ మీ చుట్టుపక్కల ఉన్న మసీదుల మీద దర్గాల మీద ఖచ్చితంగా దాడి చేసి కూల్చే వరకు హిందువులు ఎవరు నిద్రపోవద్దనా. అంటే మొత్తంగా ముస్లింలని మొత్తంగా ప్రతి ప్లేసెస్ లో కూడా బాయ్కాట్ చేయాలంటున్నారు. ఖచ్చితంగా బాయ్కాట్ చేయాలన్నా, ఖచ్చితంగా బాయ్కాట్ చేయాలి. వాళ్ళ వల్లనే ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ మన ఇండియా సెక్యులర్ కంట్రీ అనుకుంటా మన హిందూ రాష్ట్రాన్ని మొత్తం సెక్యులర్ కంట్రీ చేసి పడేసారు. అసలు అందరూ హిందువులు ఏకమైతే సెక్యులర్ కంట్రీ కాదన్నా, హిందూ రాష్ట్రం హిందూ దేశం అవుతుందన్నా. ఖచ్చితంగా హిందూ దేశం. ఏం చేయాలంటారు ఆయనని? ముస్లిం ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టుపక్కల ఉన్న రోహింగ్యా ముస్లింలనే కానీ ఇంకా వేరే ముస్లింలనే కానీ పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ముస్లింలనే కానీ అందరినీ కనిపెట్టి వాళ్ళని ఫస్ట్ వాళ్ళ ఊర్లకి, వాళ్ళ పాకిస్తాన్కి, వాళ్ళ పాకిస్తాన్కి పంపిస్తే హిందూ దేశం బాగుపడుతుందన్న. మేము ఎవరిని చంపదలుచుకోలేదు, మేము ఎవరిని దాడి చేయదలుచుకోలేదు. మేము ఒకటే చెప్తున్నాం, మమ్మల్ని మంచిగా బతకనియరి, మేము వేరే వాళ్ళని మంచిగా బతకనిస్తాము. మా హిందువులను మంచిగా బతకనియరి, మమ్మల్ని బతకనియకపోతే మేము మిమ్మల్ని కూడా బతకనియము. ఊరికి ముస్లిం వాళ్ళు అనేది ఉండకుండా చేస్తాము అనేది మా హిందువుల నుంచి మేము తీసుకున్న గట్టి ఇదన్నా. ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే ఈ ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో వాటి అన్నిటిపైన కూడా ఎవరైతే దాడి చేసిన వ్యక్తి పైన ఇతని మతి స్థీమతం లేదని చెప్పి మనకు ఏంటంటే ప్రభుత్వానికి, పార్టీలకు కావచ్చు, లేకుంటే కోర్టులకు కావచ్చు, ఒక సాంప్రదాయంలాగా సాగుతా ఉంది. ఏం చెప్తారు అన్న? నిన్న జరిగిన విషయం నేను చెప్తా. ఇక్కడ జరుగుతున్నాక పోలీసు వాళ్ళు వచ్చి కాపాడి తీసుకొని పోయారు, హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్ దగ్గర మేము నార్మల్గా పోయి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. ఒక పోలీస్ అతను వచ్చిండు. పోలీస్ అతను వచ్చేసి ఆయనకి మతి స్థిమితం లేదు అని చెప్పేసి చేతులు బట్టి అందరికీ ఒక సూచన ఇచ్చిండన. అంటే పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు తెలుగు అంటే హిందువులు అందరూ లంగగాలనుకుంటారా, దొంగగాలనుకుంటారు, ఏమనుకుంటారు అంటే నువ్వు లోపల డాక్టర్ని అడగందే నువ్వు బయటకు వచ్చి ఎట్లా చెప్తావు పోయి? నువ్వు బయట నిల్చాను బయటకు ఎట్లా వచ్చి చెప్తావు పోయి? నువ్వు మతి స్థిమితం లేదని ఎట్లా చెప్తావు? నీకు తెలివి లేదా? నువ్వు హిందువు కాదా? బొట్టు పెట్టుకొని ఉన్నాడు కానిస్టేబుల్, బొట్టు పెట్టుకొని ఉన్నాడు, వాడిని తెలివి లేదా? రెచ్చగొట్టే విషయాలు కాకపోతే ఇంకేందన్నా పోలీసు వాళ్ళు రెచ్చగొడుతున్నా హిందువులని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులు రెచ్చిపోతలేరు, పోలీసు వాళ్ళు రెచ్చగొడుతున్నారు. మేము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కూడా మా మీదకి వచ్చి దాడి చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అన్న ఇది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని చెప్తాను. రేవంత్ రెడ్డి ఒక అధికార దుర్వినియోగం చేసి, ఒక అధికారంలో ఉండి, ఒక గౌరవప్రదమైన ఒక సీఎం పొజిషన్లో ఉండి, ఒక సింహాసనం మీద కూర్చొని ఇవాళ ముస్లింలను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే హిందువుల మీద దాడి చేసినా, దేవాలయాల మీద దాడులు చేసినా, హిందూ దేవీ దేవతల మీద దాడులు చేసినా మాకు మాకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అనే ఏకైక భరోసాతోనే వాళ్ళు ఈ మధ్యలో దాడులు ఎక్కువ చేస్తుండ్రు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది ఓన్లీ హిందువులే పాటిస్తా ఉన్నారా, ముస్లింలు కూడా? 100% హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని హిందువులలో ఉన్న ఒక చాతగాని సెక్యులర్ హిందువులు మాత్రమే పాటిస్తారు. కట్టర్ హిందువులు ఎవడు మాలాంటి పాటించాడు. హిందూ ముస్లిం ఎప్పుడు బాయ్ బాయ్ కాదు. హిందూ ముస్లిం ఎప్పుడు బాయ్ బాయ్. మన మనోభావాలు దెబ్బతీసే విధంగా, మనల్ని కించపరిచే విధంగా, మన దేవాలయాల మీద దాడులు, దేవీ దేవతలను దూషించడు, ఇవన్నీ ఒక పరిపాటి అంటే వాళ్ళకు రెగ్యులర్గా ఒక యాక్టివిటీస్ అయిపోయినాయి. వాంటెడ్లీ ఒక మూలలో అయితే ఇంకో మూలలో అవుతుంది, ఇంకో మూలలో అయితే ఇంకో మూలలో అవుతుంది. వీళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్గా చేస్తుండ్రు. ఇది బంగ్లాదేశ్లో ఏ రకంగా అయితే హిందువుల శాతం తగ్గిన తర్వాత దాడులు జరిగినాయో మన హైదరాబాద్లో కూడా రేపు పొద్దుగాల హిందువుల శాతం తగ్గిన తర్వాత మన మీద కూడా దాడులు అదే జరుగుతాయి. ఇది ప్రభుత్వాలు మనల్ని కాపాడాయి, పోలీసులు మనకు సపోర్ట్ చేయరు. హిందువులారా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన సేఫ్టీ మనదే, ఇది దేశం మనది, ఈ ధర్మం మనది. మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి. మన మీద దాడి జరిగితే ప్రతి దాడే మనకు శరణ్యం. ఖచ్చితంగా ఒకటి మనల్ని చంపనీకి వస్తే కనీసం నువ్వు ఒక్కరినన్నా ఇద్దరినన్నా చంపి నువ్వు సావు, అదే శరణ్యం. అంతకుమించి ఏ ప్రభుత్వాల మీద మనకు భరోసా లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఇది వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి ఒకటి చెప్పిండన్నా, నాకు మల్కాజ్గిరి రాజకీయ భవిష్యత్ ఇచ్చిండని చెప్పిండు. మరి ఎడికి పోయినా ఇప్పుడు మల్కాజ్గిరి గడ్డ మీద జరుగుతుంటే ఏం బీక్తున్నానా సీఎం రేవంత్ రెడ్డి? మల్కాజ్గిరి కాదండి, ఇదే అమ్మవారి దయ వల్ల వాడు ఎంపీ అయ్యిండు ఇక్కడ. ఇదే అమ్మవారి దయ వల్ల ఇవాళ వాడు సీఎం అయ్యిండు. ఈ అమ్మవారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది అయినా కానీ పట్టించుకుంటలేడు. ఒక్క స్టేట్మెంట్ ఏదన్నా ఇప్పటిదాకా అధికారులు లేరన్నా, ఇప్పటిదాకా ప్రజాప్రతినిధులు లేరన్నా. పొద్దుగాల మా రామచంద్రరావు గారు వచ్చిపోయారు, పొద్దున 10 గంటలకు వచ్చిపోయారు. ఇప్పటిదాకా ఒక ప్రతినిధి రాలేదు, ఒక అధికారి రాలేదు, ఒక కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కమిషనర్ ఎవరు లేడన్నా? ఎవరున్నారు? మల్కాజ్గిరి అంటే ఏమనుకుంటున్నారు అన్న మీరు? అన్న మల్కాజ్గిరి అంటే అతి పెద్ద పార్లమెంట్ అన్న, మన ఇండియాలోనే అతి పెద్ద పార్లమెంట్ మనది. ఇట్లాంటి దానికి ఇక్కడ ఉన్నది ఎడ్యుకేటెడ్ పీపుల్స్,
ప్రభుత్వం స్పందించకపోయినా అందరూ కూడా మైండ్లలో పెట్టుకున్నారు. అవసరం వచ్చినప్పుడు ఆల్రెడీ అతన్ని పోలీసులు రిమాండ్ లోకి తీసుకెళ్లారు, పోలీసులు తీసుకుపోయారు. మీరు ధర్నా చేపడతా ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? మీరు డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే వాడిని అరెస్ట్ చేసారు. మంచి ప్రశ్న అడిగారు మీరు. వాడిని అరెస్ట్ చేసారు, వాని మీద ఒక 5-6 సెక్షన్లు వేస్తారు. వాడిని కోర్టుకు తీసుకుపోతారు, ఆ నుంచి జైలు పట్టుకుపోతారు. ఒక వారం రోజుల్లో వినండి ఒక వారం రోజుల్లో వాడు జైలు ఉంటాడు, 10 రోజులు జైలు ఉంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు. కానీ ఇది కాదు మేము సొల్యూషన్ అడిగేది. ఎప్పుడైతే బిఎన్ఎస్ఎస్ నుంచి ఇక్కడ వినండి, బిఎన్ఎస్ఎస్ నుంచి దర్యాప్తు జరపాలా. సెక్షన్ 217 నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక శాంక్షన్ తెచ్చుకోవాలి. సెక్షన్ 217 నుంచి ప్రభుత్వం నుంచి శాంక్షన్ తెచ్చుకొని వాని మీద కేసులు బుక్ చేసి వాడిని లోపటేయాలి. అప్పుడు వాడు భూమి మీదకి మళ్ళీ రాడు, అంటే సమాజంలోకి మళ్ళీ రాడు. వాడు ఖచ్చితంగా రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది, వాడు లోపడి ఉంటాడు. కానీ ఇవన్నీ చేయకుండా తూతు మంత్రంగా పోలీసులు కేసులు వేసి లోపడేస్తే బయటకు వస్తారు. మేము అదే అడుగుతున్నాం, బిఎన్ఎస్ఎస్ నుంచి ప్రభుత్వం నుంచి శాంక్షన్ తెచ్చుకో 217 ప్రకారంగా, సెక్షన్ 217 ప్రకారంగా తెచ్చుకొని చేయమని చెప్తున్నాం. వాడు బయటకు వచ్చేది వీల్లేదు, బయటకు వస్తే మేమే కొట్టి చంపేస్తాం. ఎటు చూడు ఈ ప్రభుత్వం ఏం చేసింది, చేతిలో గాజులు వేసుకుని మా లెక్క చేతిలో గాజులు వేసుకున్న ప్రభుత్వము. ఎటు చూడు మొత్తం హిందూ దేవాల మీద మీతో చేత కాకపోతే అదే అంటుండు కదా. ఎటు చూడు ఒక మాట చెప్తున్నా, ఏమన్నా కేసీఆర్ ఉన్న ప్రభుత్వము మాకు బోనాల పండుగ అయినా బతుకమ్మ పండుగ అయినా ఒక అంగరంగ వైభవంగా ఒక సంబరంగా ఉంటుండే. మొన్న 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే బోనాల పండుగ తీరలేదు, ఒక ఆట పాటలు లేవు, శివసత్తులు జోగినీళ్ళు అంటే ఒక ఆట పాట ఏదీ లేదు. ఒక ప్రభుత్వం వచ్చిందంటే ప్రభుత్వం వచ్చింది అంతే తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదు. పొద్దుగాలే అమ్మవారి స్మరణ మీదనే ఉంటాం మేము, శివశక్తులము జోగినీలము. ఈ రోజు ఎటు చూడు అమ్మవారి మీదనే జరుగుతుంది, ఏ జరిగినా అమ్మవారి ముందుకు వచ్చి చేయాల్సిన అవసరం ఏంది వాడికి? ఇది 5వ సారి అండి ఇలా జరగడము. ఫస్ట్ టైమే చర్యలు తీసుకుంటే ఏమైతుండే, ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుండేనా? మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి. ఇంకొకసారి మా హిందూ దేవతల గుడుల వైపు కన్నెత్తి చూడాలంటే పరమదస్తులు వస్తవాలి, మాకు అప్పగించండి. మేము అప్పగిస్తాం, సరైన న్యాయం చేపిస్తాం మేము చూపిస్తాము, మాకు అప్పు చెప్పండి. ఇంకొకసారి హిందూ పరమతస్తులు హిందూ దేవాలయ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి. మేము కొట్టము తిట్టము చెయ్యము, మేము ఏం చేస్తామో అది చేస్తాము. ప్రతి నెలకి కాదు మరి ఎందుకు జరగనిస్తున్నారు మీరు? ఎందుకు జరగనిస్తున్నారు? మీడియా అందరూ ఉన్నారు కదా, ఆగనాని మీడియా అందరూ ఉన్నారు కదా. మొదటిసారి జరిగినప్పుడు పోలీసు శాఖ వారు కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే ఇది 5వసారి ఇలా జరుగుతుందా? మీరు చెప్పండి. మీరు నన్ను అడిగారు కదా, మీరు చెప్పండి. మొదటిసారే జరిగినప్పుడు అసలు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీనికి మూల కారణం ఎవరు, ఎక్కడున్నాడు అని చెప్పండి. ఏ పోలీస్ శాఖ వారికి తెలీదా? టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిపోయింది, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ? వాళ్ళందరూ పట్టుకొని చేత కదా. ఈరోజు పక్కన దొంగతనం చేసిన వాళ్ళు వెంటనే పట్టుకొని వస్తున్నారు. మన హిందూ దేవాలయం మీద ఇలాగ జరుగుతుందండి, మా ఇళ్ళ మీద జరుగుతుంది. మిగతా వాళ్ళకేమో మాకు సంబంధం లేదు, మేము శివశక్తులం, మాకు అమ్మవారే, మాకు అన్నం పెట్టేది ఆమె. పొద్దుగా లేస్తే మేము అమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడని మేము మొక్కుతాము అమ్మవారిని. మా ఇంటి మీద జరిగింది అది, మా ఇంటి మీద జరిగింది. ఇంకా ఓపిక లేదండి. ఎప్పుడండి? మొదటిసారి అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. మొదటిసారి అదే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. ఈసారి పోలీసు శాఖ వారు తీసుకునే శిక్ష, ఈసారి పోలీసు శాఖ వారు తీసుకునే శిక్ష ఎలా ఉండాలి అంటే, ఇంకొకసారి ఇలాంటి చర్య జరగాలి అంటే ఆలోచించాలంటేనే భయపడాలి. అలా పోలీస్ శాఖ వారు ఇలాంటి చర్య తీసుకోవాలి. వాడు మెంటల్ డిస్టర్బ్ ఉన్నాడే చట్టపరంగా వాళ్ళు వచ్చేసి ఈ కేసు క్లోజ్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే మనం ఇక్కడి నుంచే లేవాలి. వాడు ఇక్కడ దాన్ని బంద్ చేసినారు. మనం ఇంత ఒక 100 మంది ఉంటాం, ఇక్కడ 200 మంది ఉంటామా? చలో బేరం పిఎస్ ఉన్నారా, పిఎస్ బేరం ఇక్కడ ఆయనకి అక్కడే నరుకుదాం. ఆ రక్తం తీసుకొచ్చి ఈ అమ్మవారి గుడి ముందు ఇక్కడ మనం అన్ని రక్తం వేసి ఇక్కడ పరిశుద్ధంగా చేస్తాం. మనం ఎత్తాము రామలక్ష్మణ్ జానకి అందరు ఇంటికి మాట్లాడాలి. రామకి జాగో హిందూ, జాగో హిందూ, జాగో హిందూ.
నిన్న వచ్చినోడు తుర్కోడు, మనం రేపు పొద్దున వెళ్ళి వాదన చేస్తాం. ఇట్లా తుర్కోలు చాలా మంది చేస్తున్నారు. లవ్ జియాద్ అయితే మన ఆడపిల్లలు పోతున్నారు, చాలా బాయ్గాడ్ చాలా మంది. మన హిందూ సమాజానికి ముందు తీసుకోవాలంటే మనం హిందూ దగ్గర వెళ్ళి కొనాలా. పూలు కూడా హిందూ దగ్గర కొనాలా, కూరగాయలు కూడా. వాటి నిన్న కొత్తిమీర అమ్ముతాడు అంటావు. కొత్తిమీర అమ్మేవాడు ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గర దారుణం చేశాడు. అది బాయ్కాట్. ఇక్కడి నుంచి మొదలు పెట్టండి, ఐకత్వం ఇక్కడి నుంచి చూపించండి. ప్రతి చోట వాడు పాన్ షాప్, బిర్యానీ షాప్, హోటల్, కొత్తిమీర, పూలు అన్ని వాడే అమ్ముతున్నాడు. ఏరి మన హిందువులు అందరూ ఫస్ట్ అక్కడి నుంచి బాయ్కాట్ చేయండి. అందరూ పెట్టుకుని ఉంటారు, శివరాత్రి కూడా వాడే ఉంటాడు, పూలు వాడే అమ్ముతాడు. అక్కడి నుంచి బాయ్కాట్ చేయండి. ఇవాళ గుడికి వచ్చింది, రేపు ఇంటికి వస్తారు. దయచేసి దృష్టిలో పెట్టుకొని మన హిందూ ధర్మంని ముందు తీసుకోవాలంటే హిందూ 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 వాళ్ళలో పోవాలి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జాగో హిందూ. నిన్న ఏదైతే మన కట్టమైసమ్మ తల్లి గుడిలో ఏదైతే జరిగిందో అది బాధాకరం. ఎందుకంటే మన మల్కాజ్గిరిలోనే మనకు పెద్ద గుడిగా మనందరంగా నిష్టగా పూజలు చేసుకుంటాం. పెళ్ళిళ్ళైనా శుభకార్యాలైనా కూడా మనం ఈ గుడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని ముందుకెళ్తాం. కాబట్టి ఇట్లాంటి జరగడం బాధాకరం. మనందరం ఎవరైతే కాబట్టి మేమందరం కూడా ఇంత అవసరం ఉంటే కూడా మా అన్న మైనంపల్లి దృష్టికి తీసుకెళ్ళి అధికారులతో మాట్లాడిపించి ఇంకోసారి ఇలాంటివి జరగకుండా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉంటామని ధన్యవాదాలు. జరిగిన అపవిత్రత మన ఉదయాన్నే రాత్రి నుంచి ఇక్కడ పూజలు చేసి మొత్తం అంతా కడిగి అంతా చేసి గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు కొట్టుకొని అమ్మవారిని శాంతియుత పరిచే విధంగా మనం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు అవిధి చేస్తుంటే కూడా ఈ జరిగిన ఈ సంఘటనను బేస్ చేసుకుని దీని మీద పోలీసులకు మేము అప్పగించాం. కాబట్టి ఇది కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. డైరెక్ట్ మేజిస్ట్రేట్ ని తీసుకురావాలంటున్నాం. డైరెక్ట్ మేజిస్ట్రేట్ మల్కాజిగిరిలో కోర్టు ఉంది, ఆగండి మల్కాజిగిరిలో కమిషనరేట్ ఉంది, మల్కాజిగిరిలో ఇక్కడ మొత్తం కలెక్టరేట్ ఉన్నది, మల్కాజిగిరిలో కోర్టు కూడా ఉన్నది. ఇక్కడ జరిగిన సంఘటన కరెక్ట్ గా మన ముందు ఉన్నది, ఫోటోలు ఉన్నాయి, పట్టించినాము, అంతా కూడా కరెక్ట్ గా ఉంది. కాబట్టి మీరు మేజిస్ట్రేట్ తీసుకొచ్చి దీన్ని రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి చట్టపరంగా మీరు ఏం చర్యలు తీసుకుంటారో ప్రజల ముందు, సమాజం ముందు ఇక్కడ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. మేము అడిగేది చట్టపరంగా అడుగుతున్నాం. చట్టాన్ని మీరు నిరూపించండి. ప్రజల ముందు, సమాజం ముందు న్యాయం అనేది ఉన్నది, ధర్మదేవత ఉంది, అది మీరు చేయండి. ఇక ముందు ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని, చట్టం ఉంది. కాబట్టి మీకు మరీ చెప్తున్నాం, ప్రజలందరూ కొద్దిసేపు మీరు శాంతియుత వాతావరణంలో కొద్దిగా ఉండండి. ఇక్కడ పోలీసులు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చారు, వీళ్ళు ఏం చెప్తారో మనం వినాలా, మన ధర్మం అండి, వినాలా. కాబట్టి మీరు 5 నిమిషాలు ఉండండి, వాళ్ళు ఏం చెప్తారో చెప్తారు, వినండి. చెప్పేది నాలా ఇప్పుడు శంషాబాద్ లో జరిగింది, మళ్ళా కీసర్ లో జరిగింది, రాంపల్లిలో జరిగింది, ముచ్చాలం గుడిలో కూడా మన అటెంప్ట్ మర్డర్ కేసులు 10,000 మంది పైన ర్యాలీ చేశారు. ఇప్పుడు ఒకసారి ఆలోచన. కానీ మనం ఈ యొక్క రోజు సంఘటన జరిగిన రోజు మాత్రమే మన ఆవేశాన్ని ప్రదర్శించి ఆ తర్వాత హిందుత్వాన్ని మనం మర్చిపోతే మన దాడులు అవుతాయా? కాబట్టి ప్రతిరోజు మనం జాగ్రత్తతో ఉండాలి. అయితే ఇక్కడ మనం ఒక డిమాండ్ చేస్తాం. మనం ప్రతిసారి సంఘటన జరుగుతోంది, సంఘటన జరిగిన పిచ్చోడే గారు కర్ణాటకలో వచ్చిండు, కొత్తిమీరం పోయికి వచ్చిండు, నెల రోజుల క్రితం వచ్చిండు, 8 గంటలకు అందరూ ఉంటారని తెలుసు, కొడతారని తెలుసు, టోపీ పెట్టుకుని వచ్చి చేసినట్టే తెలివిలేక వేసిందా? అంటే బొమ్మనే శక్తులు చాలా ఉన్నాయి. సేమ్ సిగ్నల్ జరుగుతుంది, ఇంకా జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుంది. మనకి పట్టుబడాల్సింది దొంగల మూట పట్టుబడాలి. ఈ దొంగల మూట పట్టుబడాలంటే ఏం చేయాలి? మనము కొద్దిగా సమయం పాటించి మనం ఈ రోజు ఒక డిమాండ్ చేస్తున్నాం. ముచ్చాలమ్మ గుడి కేసులో మేము ప్రొటెస్ట్ చేసి మా మీద ఏ విధంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టి కేసులు పెట్టారు. మేము ఈరోజు ఒక రిక్వెస్ట్ చేసినాం, మీరు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ని వేయండి. మన స్పెషల్ కమిషనరేట్ కూడా కాబట్టి ఈ కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి గుళ్ళపైన దాడులు, ఎందుకంటే
నిన్న ముచ్చాలమ్మ కూడా అయింది, ఈ రోజు కట్టమాసం అయింది, రేపు ఇంకో కూడా అవుతుంది. ఇది జరగద్దు అంటే మనం ఒక స్పెషల్ టీం వేయాల్సిన అవసరం ఉంది. మనం ఒక లిఖిత పూర్వకంగా లెటర్ ఇచ్చిన అయిపోతుంది, ఇచ్చిన ఈ కార్బన్ సర్చ్ జరగాలి. ఇంకా ఎవరైతే మనం కూడా తప్పు ఉంది కదా, మనం కూడా సెక్యులర్ అంటున్నాం, పూలు అక్కడే కొంటున్నాం, పాలు అక్కడే కొంటున్నాం, చెప్పులు అన్నీ గుట్టిస్తున్నాం, గాలి కూడా అన్ని గుట్టిస్తున్నాం. తప్పు మందుందా లేదా? మనము ఆయా వస్తుంది బంద్ చేయాలా, చేస్తూనే మనం ఈరోజు ఒక రిక్వెస్ట్ కొట్టాం, మనం వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేయాలి. అసలు ఈ కంటిన్యూస్ వేరుగా ఎవరు వీళ్ళని ఇంకో గుడి సంఘటన జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ ఒక్కసారికి మనము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరినాం. ఎంఆర్ఓ గారు ఉన్నారు, డీసీపీ గారు ఉన్నారు, మరి వారు సిపి గారితో కూడా కన్సల్ట్ చేసి చెప్పారు. ఇప్పుడు ఎక్కడో చోట మనము ఆపాలి, ఈ రోజుతో మనము ఆ ఉద్యమం ఆగదు. వీరు కనుక వారం రోజుల లోపల స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేయకపోతే స్పెషల్ టీం వేసి దీని వెనుక ఉన్న ముఠా ఎవరో తేల్చకపోతే మళ్ళీ మనం వేలు అదుగుతాం. ఇమీడియట్ గా ఒక టీం వేసి ఇప్పుడు మనం మన కేసులు అయినప్పుడు తొందర చేస్తుంది కదా, ఇది కూడా ఎక్కువ తొందరగా చేస్తారని అడుగుతున్నాం. వాళ్ళే చెప్తారు, విన్నాం. ఒకటే మన కలెక్టర్ సూచి ప్రశ్న, ఇప్పుడు డైరెక్ట్ ఎమ్మెల్యేలు వస్తే జిహెచ్ఎంసీలు రెడీగా ఉంటారు, ఎంపీలు వస్తే రెడీగా ఉంటారు, సాఫ్ సఫాయిలు అయిపోతాయి. ఇప్పుడు ఏం పాపం చేసింది మీకు? అందరికీ నమస్కారాలు. చూడండి అమ్మా, నిన్న మనకు సమాచారం రాగానే పోలీస్ శాఖ పోలీస్ శాఖ తక్షణమే స్పందించి వినాలి మీరు, ప్లీజ్ దయచేసి వినండి. తక్షణమే స్పందించి ఆ ముద్దాయిని మా కస్టడీలోకి తీసుకొని అతని పైన మనము కఠినమైన సెక్షన్ల ద్వారా బిఎన్ఎస్ లో ఉన్న కఠినమైన సెక్షన్లు 298, 299, 333 అన్ని సెక్షన్లు పెట్టడం జరిగింది. శిక్ష ఉంటది, మినిమం బెయిల్ లేదు. వినండి చెప్తా, వినండి బాబు, ప్లీజ్ వినండి. సో సెక్షన్లు పెట్టి వాళ్ళని ఇప్పుడు అతన్ని ఎవరైతే ఆ ముద్దాయి అల్తాఫ్ అని ఉన్నాడో అతన్ని మనము ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసాం. న్యాయస్థానం ఆ వ్యక్తికి ఆల్రెడీ రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్ విధిస్తే ఇప్పుడు దాని రిమాండ్ని తీసుకుపోయి ఆ వ్యక్తిని కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసినాం, జైల్లో ప్రొడ్యూస్ చేసినాం. ఇప్పుడు నవద ఆ ముద్దాయి కూడా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇది నిజం. ముద్దాయి జైల్లో ఉన్నాడు. ఒకటి. రెండోది, చట్టం తన పని తాను చేస్తుంది. రెండోది, ఇప్పుడు వారు శ్రావణ్ గారు, ఇక్కడున్న మిత్రులు, పెద్దలు, ఎల్డర్స్ అందరూ కొన్ని కోరికలు కోరారు. అవి న్యాయపరమైన కోరికలే, దాంట్లో న్యాయపరంగా ఏం లేవు. న్యాయపరమైన కోరికలే, న్యాయం లేకుండా లేవు, న్యాయపరమైన కోరికలు. ఇలాంటి దానిపైన మేము కూడా మా పై అధికారులని మాట్లాడడం జరిగింది, మా కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్తో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా స్పందించారు. వారి తరఫుననే మేము ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం వీరు అడిగినట్టు. దీనిపైన తక్షణం ఎస్ఐటిని, దీనిపైన తక్షణం కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఏమైంది, దీని వెనకాల ఉన్న రూట్స్ ఏంది, దీని వెనకాల ఉన్న కారకులు ఇంకెవరన్నా ఉన్నారా,
ఇది ఒక్కడేనా మీరు తను అన్నట్టు ఆరోపించినట్టు వేరే ఇంకేమేమి ఉన్నాయి అనేది కూడా మేము తక్షణమే ఇమ్మీడియట్గా చేస్తాం. రెండోది మీ అందరికీ తెలుసో తెలియదో పోలీసు వాళ్ళు ప్రతిరోజు పట్టణంలో నగరంలో ఎవ్రీడే మేము ఏం చేస్తామంటే యాంటీ డిసెక్రేషన్ డ్రిల్ అని చేస్తాం. మేము రాత్రి చేస్తాం, పొద్దుగాల 4 గంటలు చేస్తాం. ప్రతి దేవాలయానికి ప్రతి మస్జిద్కి మేము వెళ్ళి చూస్తాం ఎట్లుంది గుడి, బాగుందా లేదా, ఏమైనా అపవిత్రం అయిందా, ఆ అపవిత్రం అయితే ఇమీడియట్గా మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావద్దని పోలీసు వాళ్ళం ప్రతిరోజు ఈ డ్రిల్ చేస్తుంటాం. మేము ఎవ్రీ నైట్ 2 సార్లు చేస్తాం, ఒక్కసారి కాదు. సో కాబట్టి దయచేసి మీ అందరూ ఇప్పుడు మేము దీనిపైన చర్య ఆల్రెడీ తీసుకున్నాం. రాబోయే రోజులలో ఇమీడియట్గా ఇప్పుడే మనం ఎస్ఐటీని వేస్తున్నాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేసి దీన్ని కూడా మేము మళ్ళీ ఫర్దర్గా పరిశోధన చేసి దీని వెనకాల ఉన్నటువంటి మనుషులు కూడా తోడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఇంత గట్టిగా సంఘీభావం ప్రకటించినందుకు మీ అందరూ కూడా అభినందిస్తున్నాం. మీరు ఇమీడియట్గా మా మాట విని ఇప్పటి నుంచి ఇక్కడికి మీరు బయలుదేరి, ఎందుకంటే పొద్దున్న నుంచి మనం చూస్తున్నాం ఈ రోడ్ మొత్తం కంప్లీట్ పెడుతున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా వెకేట్ చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ తరఫున పోలీస్ శాఖ తరఫున మేము విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ.